కేవలం 15 ఇయర్స్ అమ్మాయి తను వేసిన ఒక్క పాట, ఒక్క డాన్స్ షోలో ఫుల్ ఫేమస్ అయిపోయింది. ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఎక్కడ కనిపించినా గాని, "అరే! స్వింగ్ జర పాపరా! అరే! డాన్స్ భలే ఎసార్రా!" ఇంకా గుర్తు రావట్లేదా? ఆ అమ్మాయి ఎవరో కాదు. అక్సా ఖాన్. తను ఇండస్ట్రీకొచ్చి 8 ఇయర్స్ అయింది. ఈ 8 ఇయర్స్‌లో యాస్ ఎ హీరోయిన్‌గా, యాస్ ఎ కొరియోగ్రాఫర్‌గా, ఇంకా చెప్పాలంటే యాస్ ఎ డాన్సర్‌గా ఇలా బోలెడన్ని పాత్రలనేది కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ లైఫ్‌లో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ వెళ్తూ తన జర్నీని కంటిన్యూ చేస్తూ ఉన్న అక్సా ఖాన్ ఇప్పుడు మనతో పాటుంది. మరైతే లేట్ ఎందుకు? తన లైఫ్‌లో ప్రెజెంట్ ఏం జరుగుతుంది? అండ్ లైఫ్‌లో చేసిన మిస్టేక్స్ అండ్ అలాగే దాని నుంచి నేర్చుకున్న పాఠాలు ఇలా బోలెడన్ని కూడా లెట్స్ వెల్కమ్ అవర్ అచీవర్ అక్సా ఖాన్. డాన్సర్‌గా, హీరోయిన్‌గా అండ్ వాట్స్ నెక్స్ట్? ఇంకేమైనా ఉన్నాయా హాబీస్? నీలో ఏమన్నా హిడెన్ టాలెంట్స్? ఐయామ్ ఎ రైటర్. రైటర్? ఇదైతే కొత్త విషయం. ఓకే. చాలా కొత్త విషయం. సో, రైటర్ అంటే రైటింగ్ అనేది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం హ్మ్. పర్సనలీ. బికాజ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్, సో ఐ ఐ యూజ్డ్ టు ఫీల్ అంటే చాలా లోన్లీ ఫీల్ ఉండేది నాకు. బికాజ్ నాకు ఫ్రెండ్స్ లేరు. మనం ఇప్పుడే మాట్లాడదాం ఆ విషయం గురించి. అండ్ ఐ హావ్ ఆల్వేస్ ట్రైడ్, బట్ ఏమో అది ఫ్రెండ్‌షిప్ అయితే ఎప్పుడు నేను వాట్ వి సే చూడలేదు నా హ్మ్. లైఫ్‌లో హ్మ్. అని మీరు చెప్పొచ్చు. సో, ఆ టైంలో నేను చాలా లోన్లీ ఫీల్ అయినప్పుడు ఒకరోజు సరదాగా తాతగారి దగ్గర ఎళ్ళేసి ఏడ్చి చెప్పాను. తాతగారు ఇట్లా ఇట్లా అవుతుంది. అంటే ఇప్పుడు 7:30 టు 2:30 టైం మాకు స్కూల్‌ది. సో, నేను చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నాను. ఏం చేయాలి అనుకుంటే తాతగారు ఒక ఐడియా ఇచ్చారు. "నువ్వు ఒక డైరీ తీసుకెళ్ళిపో. హ్మ్. రాయడం స్టార్ట్ చెయి సంథింగ్. సో, నీ టైం కూడా స్పెండ్ అవుతుంది. అండ్ యూ కెన్ అంటే ఒక టైం కూడా స్పెండ్ అవుతుంది. యూ కెన్ గెట్ సమ్ గుడ్ క్రియేటివ్ థాట్స్ కూడా నీ మైండ్‌లో వస్తాయి." అండ్ ఆ రీజన్ కూడా ఎందుకు నేను లోన్లీగా ఫీల్ అయ్యానంటే బికాజ్ అందరు నాన్ ముస్లిమ్స్ అండ్ ఐ వాస్ ద ఓన్లీ వన్ ద ముస్లిం గర్ల్. సో, వాళ్ళకి ఏమనిపించిందంటే నా ఫుడ్ చూసుకొని కూడా, బికాజ్ ముస్లిమ్స్ ఏంటంటే నాన్ వెజ్ ఇవంతా ప్రిఫర్ చేస్తారు కదా! సో, అక్కడ అది కామన్ లేదు. హుహు. ఇక్కడ నేను చూసాను. ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్, వెరీ సో మచ్ ఎవ్రీవన్ నార్మల్‌గా తింటారు. ఈవెన్ ద అదర్ నాన్ ముస్లిమ్స్ కూడా తింటారు. బట్ అక్కడ అయితే కొంచెం ఈ అమ్మాయి ఫుడ్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది సంథింగ్, బికాజ్ ఐ వాస్ ద ఓన్లీ ముస్లిం గర్ల్ ఇన్ ద ఎంటైర్ క్లాస్ రూమ్ క్లాస్. కాబట్టి. ఓకే. సో, అట్లా రాయడం స్టార్ట్ చేశాను. సో, ఐ స్టార్టెడ్ రైటింగ్ ఫస్ట్ పోయమ్స్. ఎందుకంటే హ్మ్. థర్డ్ క్లాస్‌లో ఉన్నాను కాబట్టి ఫస్ట్ అదే స్టార్ట్ చేశాను. ఏదో గొప్ప రైటర్ కాదు కదా! అట్లా పోయమ్స్ స్టార్ట్ చేశాను. కొన్ని థాట్స్ రాయడం స్టార్ట్ చేశాను. అట్లా స్టార్ట్ చేసుకుంటూ ఆ ఇంట్రెస్ట్ ఎక్కడి దాకా వచ్చిందంటే హ్మ్. మూవీ స్క్రిప్ట్స్ రాసాను. మూవీ స్క్రిప్ట్స్? మూవీ స్క్రిప్ట్స్ రాసాను. అవునా? యెస్. ఎన్ని? 4 ఉన్నాయి. ఓకే. రైట్ నౌ ఐ యామ్ హావింగ్ 4 స్క్రిప్ట్స్ అలాంగ్ విత్ మీ. అండ్ దాంట్లో వచ్చేసి అయితే 2 ప్రాజెక్ట్స్ అంటే నేను తాతగారికి కూడా చెప్పాను. ఇట్లా కథ ఉంది అండ్ ఎవ్రీథింగ్ అంటే హి ఫీల్ లైక్ ఇట్స్ సంథింగ్ చాలా కొత్త పాయింట్ ఉంది. బికాజ్ ఆల్రెడీ తను ఎన్నో మూవీస్ చూసే ఉంటారు. మనకన్నా ఎక్కువ యాహ్! ఎక్స్‌పీరియన్స్ చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది హ్మ్. కాబట్టి. సో, తను చెప్పారు. సో, ద థింగ్ ఏంటంటే మేము ఇంకా ప్రొడ్యూసర్ కోసమే కొంచెం చూస్తున్నాము. సో, యాస్ ఎ డైరెక్టర్‌గా కూడా మీరు అంటే నేను అనుకుంటున్నాను. నేను యాస్ ఎ డైరెక్టర్ కూడా ఫ్యూచర్‌లో రావచ్చు అమ్మ అన్నట్టు. బాబోయ్! ఇన్ని హిడెన్ టాలెంట్స్ ఆర్ దేర్. ఓకే. యాస్ ఎ యాహ్! డైరెక్టర్‌గా యాస్ కూడా. ఎ డైరెక్టర్‌గా. సో, అట్లా రైటింగ్ స్టార్ట్ చేశాను. అట్ దట్ మూమెంట్ ఓన్లీ ఎడిటింగ్ కూడా. హ్మ్. ఎడిటింగ్ కూడా చేస్తాను. ఓకే. యాహ్! సో, మీరు లైక్ వీడియో ఎడిటింగ్స్ చేస్తాను. ఆడియోది కూడా ఎడిటింగ్స్ చేస్తాను. హ్మ్. బికాజ్ ఇన్ ద చైల్డ్‌హుడ్ గురించే చెప్తాను. చాలా డాన్స్ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేస్తాం కదా! దాంట్లో ఏంటంటే ఎడిటింగ్ సాంగ్స్ ఎక్కువ చేస్తామనమాట. యాహ్! ఫుల్ సాంగ్ కాకుండా ఇంత లాంగ్ డ్యూరేషన్ ఎవరు హ్మ్. పెట్టుకోరు. సో, అప్పుడు ఏంటంటే నేను నార్మల్‌గా అక్కడ వెళ్ళినప్పుడు మేము అడిగాము ఇట్లా ఎడిటింగ్ చేసి ఇవ్వాలి ఒకరోజు ఒక పర్సన్‌కి. ఓకే. మీరు వచ్చేయండి అండ్ ఇచ్చేస్తాం ఒక 1 అవర్‌లో. రిటర్న్ ఎళ్ళాం. తీసుకున్నాం. అప్పుడు అక్కడ ఏం చేయలేదు. ఏం చూడలేదు నేను అసలు సాంగ్ ఏంటి అనేసి. ఐ థింక్ రూ. 150 200 తీసుకున్నారు మా సైడ్ నుంచి. హ్మ్. ఇంటికెళ్ళిన తర్వాత సాంగ్ వింటే సేమ్ అలానే ఉంది. హ్మ్. సాంగ్‌లో చేంజ్ ఏం లేదు. ఏం ఎడిటింగ్ ఏం ఎడిటింగ్ లేదు. ఆ! నేను మా తాతగారు ఎంత హర్ట్ అయ్యామంటే బికాజ్ అట్ ద సేమ్ డే నాకు పెర్ఫార్మన్స్ కూడా ఉంది. ఓహ్! సేమ్ డే ఓన్లీ. ఇన్ ద ఈవినింగ్ టైమ్ ఐ థింక్ సో. కాంపిటీషన్ ఉంది.
సో నేను అక్కడ ఫుల్ పర్ఫార్మెన్స్ చేశాను, ఎందుకంటే వేరే ఆప్షన్ ఏం లేదు, అంత టైం కూడా లేదు కాబట్టి. అప్పుడు తాతయ్య గారు నాకు చెప్పారు, ఓన్గా నేర్చుకో, ఎడిటింగ్ కూడా ఓన్గా నేర్చుకో అక్సా, బికాజ్ వేరే పర్సన్ మీద డిపెండ్ ఉండి అండ్ ఇది ప్రాబ్లమ్స్ అయితే చాలాసార్లు ఫేస్ ఇంకా ఫ్యూచర్లో కూడా అవ్వచ్చు అన్నట్టుగా చెప్పారు. సో నేను ఓన్గా ఫస్ట్ ఆడియో ఎడిటింగ్తో మొదలుపెట్టి అది క్వశ్చన్ అన్నప్పుడే, అండ్ ఆఫ్టర్ దట్ వీడియో ఎడిటింగ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాను. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ మీరు నా యూట్యూబ్లో చూస్తారు కదా, అన్ని ఎడిటింగ్ వచ్చేసి అది నార్మల్ రీల్ అయినా కానీ, ఒక బ్లాగ్ అయినా కానీ, ఒక సాంగ్ అయినా కానీ అంతా నేనే సొంతగా చేసుకుంటాను. ఆఫ్టర్ దట్ ఐఎమ్ జిమ్నాస్ట్. ఓకే, సో స్టేట్ లెవెల్లో సిల్వర్ మెడలిస్ట్గా ఉన్నాను. జిమ్నాస్ట్ కూడా ఇవంతా కూడా జిమ్నాస్ట్ ప్రాక్టీస్ కూడా ఎట్లా అంటే గార్డెన్లో వెళ్ళేసి తాతగారు జస్ట్ నార్మల్గా ఎట్లా చెయ్యి ఫ్రంట్ది కానీ స్ట్రెచింగ్ కానీ ఎవ్రీథింగ్ అట్లా జిమ్నాస్ట్ నేర్చుకున్నాను. ఎన్ని టాలెంట్స్ ఉన్నాయా? అందులో నాకు 2 టాలెంట్స్ ఉన్నాయి. అండ్ కరాటే అయితే ఆబ్వియస్లీ నాకు Yeah. చిన్నప్పటి నుంచి ఇష్టమే, బట్ ఐ స్టార్టెడ్ కరాటే ట్రైనింగ్ వచ్చేసి హైదరాబాద్లోనే మొదలుపెట్టాను. Okay. 2019లో స్టార్ట్ చేశాను, బట్ చైల్డ్హుడ్ నుంచి ఇంట్రెస్ట్, బట్ అంత టైం దొరకలేదు అప్పుడు, బికాస్ డాన్స్ ప్రాక్టీస్ ఉండేది, ఈవెన్ అట్ ద సేమ్ టైం మనకి జిమ్నాస్ట్ ప్రాక్టీస్ ఉండేది, సో చాలా థింగ్స్ ఉంటాయి కదా. ఈ రౌండ్ పేరు ఫా. ఓకే, ఫా. ఓకే, నేను ఇప్పుడు కొంతమంది స్టార్స్ పేర్స్ చెప్తాను. సో వాళ్ళ గురించి ఏదైనా కానీ ఫనీగా కానీ లేదా ఒక స్ట్రాంగ్గా ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వాలి. ఓకే, అండ్ ఫస్ట్ ప్రభుదేవ మాస్టర్. ఇది లెజెండ్, బట్ అన్లక్కీలీ నేను ఎప్పుడూ సార్తో వర్క్ చేయలేకపోయాను. సో ఐ థింక్ హీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్, బికాస్ ఐ హ్యావ్ ఆల్వేస్ తన డాన్స్ చూసినప్పుడు, మాస్టర్ డాన్స్ చూసినప్పుడు సంథింగ్ ఎల్స్. సో హీ ఈజ్ అ లెజెండ్ అని చెప్పొచ్చు మీరు. లారెన్స్ మాస్టర్. He is a very golden heart person, because I've seen him helping people a lot. Yeah. So golden heart man. ఎందుకంటే ఆయనలో ఉన్న మల్టీ టాలెంట్ Yeah, ప్రభుదేవ exactly. మాస్టర్ కానీ లారెన్స్ మాస్టర్ They are directors, they are choreographers, they are masters, and somehow their actions kuda, and even Lawrence Master di aithe we can see the comedy package kuda chaala ante chaala baaguntundi. సో డెఫినెట్లీ లారెన్స్ మాస్టర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసుకుని, ప్రభుదేవ మాస్టర్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చారు. సో వీ కెన్ డెఫినెట్లీ సే దట్ దే బోత్ ఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్, స్పెషలీ ఫర్ ద డాన్సర్స్. శేఖర్ మాస్టర్, మై గురు గారు, అండ్ అ వెరీ సపోర్టివ్ పర్సన్ బిహైండ్ మై జర్నీ, మై ఫ్రమ్ డి టు ద ఇండస్ట్రీ జర్నీ. జానీ మాస్టర్. Jani Master. So Jani Master to aithe I have never worked with him. I have just normally met, but I really like his style. So whatever he do, the choreography adi chala stylish ga. అంటే ఈ ప్రోగ్రామ్ నుంచి సార్ వాళ్ళు కూడా ఎవల్యూట్ అయితే వచ్చారని తెలుసా? Yes. I don't know properly, but I have seen a lot of reels regarding that, and chala mandi chepparu that Jani Master kuda he really worked hard, and even the D times lo kuda inka chala mandi masters kuda unnevallu. So yes. చిరంజీవి గారు. Mega star. Chiranjeevi sir, so I have done a performance in front of Chiranjeevi garu in Santosham Awards. Okay. So for the first time నేను sir ని live లో చూసాను. సో మీరు ఏ పేరు చెప్తున్నారు కదా, యాక్చువల్లీ దే ఆల్ ఆర్ లెజెండ్స్ అండ్ దే ఆల్ హ్యావ్ వర్క్ రియలీ హార్డ్ ఇన్ దేర్ లైఫ్స్ మీరు చూస్తే. అండ్ సో ఐ థింక్ దే ఆల్ ఆర్ ఇన్స్పిరేషన్ డెఫినెట్లీ. బట్ అండ్ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఈవెన్ చిరంజీవి సార్ వాజ్ ఆల్సో నాట్ ఫ్రమ్ అ బిగ్ ఫ్యామిలీ ఆర్ ఫ్రమ్ అ ఇండస్ట్రీ పీపుల్, బట్ స్టిల్ తన ఓన్ మీదనే సార్ వచ్చారు కాబట్టి దట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. బాలకృష్ణ. ఫస్ట్ ఐ విల్ సే జై బాలయ్య. ఆ ఒక్క మాట చాలు తెలుసా మా బాలయ్య ఫ్యాన్స్ అందరి కోసం. Yeah. So and luckily I will tell you this thing also, NBK celebrations ani jarigindi 50 years. I think 2 years back. Yeah. So that was also a lucky moment for me because I have performed in front of Balakrishna. So sir ki 50 years complete అయిపోయింది ఇండస్ట్రీలో. సో ఒక చాలా గ్రాండ్ సెలబ్రేషన్ జరిగింది, చాలా మంది ఆర్టిస్ట్ వచ్చారు అక్కడికి. సో yeah, that's it. ప్రభాస్ గారు. సార్ స్క్రీన్ మీద ఉన్నా కూడా ఐ థింక్ సరిపోతుంది, జస్ట్ తన ప్రెజెన్స్ ఈస్ ఫైన్. రీసెంట్లీ డార్లింగ్ మూవీ రిలీజ్ అయింది కదా, రీ రిలీజ్. సినిమాలే చూడని అక్సా పోయి డార్లింగ్ సినిమా చూసిందా? No, actually I have not watched it, but I have
కొన్ని కొన్ని నేను షార్ట్స్ చూసాను ఇన్ ద రీల్స్. పీపుల్ వర్ లైక్ చాలా అరుస్తున్నారు, చాలా క్రౌడ్ ఉంది ప్రతి సాంగ్ కి అండ్ ప్రతి షార్ట్స్ కి. అసలు ఐ సీన్ వన్ కాజల్ అగర్వాల్ గారిది ఒక చాలా కామెడీ ఉంటుంది ఒక సీన్. హిల్లేరియస్ గా నేను చాలా నవ్వాను. అంటే చాలా క్యూట్ గా ఉన్నారు. సో షీఈ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. లక్లీ ఐ ఆల్సో మెట్ హర్. దట్స్ అ ఫా మూమెంట్ కదా. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు The perfection he's having in his dance moments is something else. సార్ ఏ డాన్స్ మూమెంట్ చేసినా కూడా ఇట్స్ ఆల్వేస్ కమ్స్ పర్ఫెక్ట్. అండ్ చాలా మంది చెప్పారు కూడా, నేను కూడా విన్నాను దట్ సార్కి ప్రాక్టీస్ కూడా అవసరం లేదు, జస్ట్ అక్కడ వస్తారు అండ్ ఒక్కసారి చూసి అండ్ హీ క్యాచెస్. సో ఈజ్ జస్ట్ గ్రేట్, రామ్ చరణ్ అమేజింగ్ యాక్టర్ అండ్ అమేజింగ్ పర్ఫార్మర్. అండ్ ఆబ్వియస్లీ what a dancer he is, because recently చిక్రీ చిక్రీ సాంగ్ చేస్తుంటే ఐ బికమ్ ఫ్యాన్. చాలా అంటే చాలా బాగుంది. ఈవెన్ ఐ హావ్ డన్ దట్ మూమెంట్. చేశారా? యా ఇట్ క్రాస్డ్ 23 million views. వావ్. యా ఆన్ మై ఓన్ యూట్యూబ్ ఛానల్. అంటే ఆ స్టెప్ వేసింది కూడా కంప్లీట్ గా అంటే పర్ఫామ్ చేసింది అండ్ కొరియోగ్రఫీ చేసింది కూడా రామ్ చరణ్ గారే అని జానీ మాస్టర్ చెప్పేటప్పుడు షాక్ అయ్యా. యాక్చువల్లీ అందరు షాక్ అయ్యారు. నేను Hmm. కూడా ఆ ఎపిసోడ్ చూసాను. దట్ ఓన్ గా రామ్ చరణ్ సరే కొరియోగ్రఫీ చేశారంట. సో ఐ థింక్ ఇట్ కెన్ హిడెన్ టాలెంట్ అని చెప్పొచ్చు సార్ దగ్గర. బట్ చాలా వైరల్ అయింది. ఆ డాన్స్ మూమెంట్ కూడా చాలా వైరల్ అయింది. స్టిల్ ఎవ్రీ వన్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద మూవీ ఉంది. పెద్ద అల్లు అర్జున్. వెరీ స్టైలిష్ పర్ఫార్మర్ అండ్ వెరీ వర్స్టైల్ యాక్టర్. బికాస్ ఐ థింక్ పుష్ప 2లో అయితే అదరగొట్టేశాడు. ఐ హావ్ సీన్ దట్ మూవీ Okay. బట్ ఎట్ మై హోమ్. చూడలేదు కానీ ఫేవరెట్. నో ఎట్ మై హోమ్. ఇంట్లో ఇంట్లో చూసాను. చూసారా? థియేటర్ లో చూడలేదా? ఇంట్లో చూసాను. సో అక్కడ ఇంట్లో చూసినప్పుడు సో ద వర్స్టాలిటీ ఈజ్ హ్యావింగ్ ఇన్ హిజ్ పర్ఫార్మెన్స్ అనేది సంథింగ్. అండ్ ద డెడికేషన్ ఈజ్ ఆన్ పీక్స్. అండ్ ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సక్సా. గోల్డెన్ విషయాలు అనేది కూడా మనం మాట్లాడుకున్నాం, ఇలాగే మాట్లాడుకుంటూ ఉన్నాం. అండ్ ఈసారి ఏదో కొత్తగా ట్రై చేయాలని చూస్తున్నారు కాబట్టి అవి కూడా అన్ని సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్సా.